హాయ్ ఫ్రెండ్స్, మన విఆర్ఎస్ విజన్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో లాస్ట్ వీడియోకి కంటిన్యూగా ఈ వీడియో ఉండబోతుంది. అందులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం మార్గం మరియు శ్రీశైలం డ్యామ్ గురించి వివరించాను. ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ అయితే కింద బయోలో వీడియో లింక్ ఇచ్చాను, చూడండి. శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రయాణించి మేము శ్రీశైల క్షేత్ర ప్రవేశ మార్గానికి చేరుకున్నాం. ఇక్కడ శ్రీశైలం క్షేత్రానికి పాలకుడు రక్షకుడు అయిన వీరభద్రస్వామి ఎంట్రన్స్ లో కనిపిస్తారు. ఈ క్షేత్రం స్వామి పరిపాలనలో ఉంటుందని నానుడి. ఇక్కడ నుండి సుమారు 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత రోడ్డుకు ఇరువైపులా పువ్వులు, పచ్చటి ప్రకృతి, శివలింగాలు, నంది మరియు శివపార్వతుల విగ్రహాలు వంటివి మనకు కనబడతాయి. మేము డైరెక్ట్గా ముందు అకామిడేషన్కి వెళ్ళి మా లగేజ్ని రూమ్లో పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడే రెస్ట్ తీసుకుని, ఇక్కడ మేము గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో గణపతి కాంప్లెక్స్లో స్టే చేసాం. మేము బయలుదేరే ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు. మీరు కూడా మీకు అనుకూలమైనటువంటి హోటల్ని ముందుగానే బుక్ చేసుకుని వెళ్ళండి. సో మీరు ఎక్కడా ప్రాబ్లం ఫేస్ చేయరు. డిన్నర్ ముగించుకుని హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చి లాన్లో కాసేపు ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బయలుదేరి దర్శనానికి వెళ్ళాం. మేమున్న హోటల్ నుంచి 500 మీటర్ల దూరంలో మెయిన్ టెంపుల్ ఉంది. ఇక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్లే మార్గ మధ్యంలో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం కనబడుతుంది. ఇక్కడ గణపతి స్వామి భక్తుల యాత్రకు సాక్షిగా నిలబడి ఉంటాడని విశ్వాసం. పురాణ కథనాల ప్రకారం పూర్వకాలంలో శ్రీశైలం వెళ్లే ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. దట్టమైన అడవులు, లోతైన లోయలు, అడవి మృగాలు అన్నిటినీ దాటి దర్శనం చేసుకునేవారు. కానీ కొంతమంది భయపడి లేదా ఇతర కారణాల వలన చాలా మంది భక్తులు మధ్యలోనే తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అప్పుడు భక్తుల మనసులో ఒక సందేహం, సంపూర్ణంగా శ్రీశైల యాత్ర పూర్తి చేయలేకపోతే కూడా నా భక్తి మల్లికార్జున స్వామికి చేరుతుందా అని. ఆ భక్తుల భక్తిని గమనించిన శివపార్వతులు గణపతిని కలిసి ఇక నుంచి అక్కడ నీవు శ్రీశైలం వచ్చే భక్తులకి సాక్షిగా ఉండమని కోరగా, అప్పటి నుంచి గణపతి తన చేతిలో పుస్తకము, కలము పట్టుకుని భక్తుల పేర్లను రాసుకుంటూ వారి యాత్రకు సాక్షిగా నిలుస్తూ మల్లికార్జునుడికి అందిస్తాడని భక్తుల నమ్మకం. కొన్ని జానపద కథల ప్రకారం భక్తులు తప్పు చేయనప్పటికీ నిందకు గురి అయినప్పుడు ఆయన ప్రార్థనతో నిజం వెలుగులోకి వస్తుందని చెప్తారు. కాబట్టి శ్రీశైలం యాత్రలో ముందుగా సాక్షి వినాయకుడిని దర్శించుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది. భక్తులు సాక్షి గణపతిని దర్శించకపోతే వారి శ్రీశైల యాత్ర అసంపూర్ణమని భావిస్తారు. ఇక్కడ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, అర్చనలు, హోమాలు కూడా నిర్వహిస్తారు. ఎంట్రీ ఫీజు ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేము ఇక్కడ దర్శనానంతరం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి టెంపుల్కి బయలుదేరాం. ఇది 12 జ్యోతిర్లింగాలు మరియు 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి సుమారు రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం కొంతసేపు విరామం ఇస్తారు. ఇక్కడికి నిరంతరం వేల కొద్ది భక్తులు వస్తారు. ఇక మహాశివరాత్రి, నవరాత్రి సమయాల్లో ఈ సంఖ్య లక్షల్లో ఉండవచ్చు. ఇంకా ఇక్కడ జరిగే ఉగాది, కార్తీక మాస ఉత్సవాలు, శ్రావణ మాస ఉత్సవాలు కూడా ప్రసిద్ధి. మేము ఇక్కడికి నార్మల్ డేస్లో ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఇక్కడ భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అదే వీకెండ్లో కానీ సెలవు రోజుల్లో కానీ వచ్చి ఉంటే గంట సేపు క్యూ లైన్లో ఉండాల్సి వచ్చేది. ఇంకా మేము టెంపుల్లోనికి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మా మొబైల్స్ని ఇక్కడే సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్ళాం. అయితే ఇక్కడ మేము ముందుగానే ప్లాన్ చేసుకుని సరిగ్గా స్పర్శ దర్శనం టయానికి చేరుకున్నాం. ఇది సాధారణ దర్శనం లాంటి అనుభవం కాదు, ఎందుకంటే ఇందులో భక్తులకు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాన్ని స్వయంగా తాకే అవకాశం ఉంటుంది. శ్రీశైలం స్పర్శ దర్శనం ద్వారా స్వామి అనుగ్రహం మరింతగా లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు
మధ్యాహ్నం 11:45 నుంచి 1:30 వరకు మరియు రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. టికెట్ ధర సుమారు 500. ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నుండి 3:45 వరకు టోకెన్ ద్వారా ఇస్తారు. సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి. పూర్తి వివరాలు శ్రీశైలం దేవస్థాన అధికారిక వెబ్సైట్లో లభిస్తాయి. ఇక ఈ ఆలయ చరిత్రకి వస్తే, పురాణాల ప్రకారం ఎంతో ప్రాధాన్యతతో కలిగిన గణేశుడు మరియు కార్తికేయుడు మధ్య జ్ఞాన ఫలం కథ ప్రకారం కార్తికేయుడు వినాయకుడితో ఓటమి అనంతరం తన తల్లిదండ్రుల మీద కోపంతో కైలాసాన్ని వదిలి తన ఆవేదన తగ్గించుకోవడానికి తపస్సులో మునిగిపోయేందుకు నల్లమల అరణ్యంలోకి వచ్చి తపస్సు చేసినందువల్ల ఈ ప్రాంతం ఆయన తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం కుమారస్వామి దుఃఖం తీర్చడానికి శివపార్వతులు ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా వెలిశారు. శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే సతీదేవి శరీరాన్ని విష్ణువు సుదర్శన చక్రంతో విభజించినప్పుడు ఆమె గళభాగం అంటే గొంతు భాగం ఈ శ్రీశైలంలో పడింది. అందుకే ఇది శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం శివశక్తుల ఏకత్వాన్ని తెలియజేసే పవిత్ర భూమి. ఎందుకంటే శ్రీశైలం మాత్రమే జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ కలిసిన ఏకైక పుణ్యక్షేత్రం. ఈ ఆలయం మొదటి చిన్న పూజా స్థలంగా ఉండేది. ఆ తర్వాత చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయం వల్ల అనేక మంది తన జీవనోపాధిని పొందుతూ వస్తున్నారు. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఆలయం ద్వారా మంచి ఆదాయం సంపాదించి రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తోంది. ఈ ఆలయ దర్శనం వల్ల పాప విమోచనం, ఆరోగ్యం, సంపదలు, కుటుంబ ఐక్యత కలుగుతాయని ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల విశ్వాసం. ఇక దర్శనం అనంతరం మేము మా హోటల్కి బయలుదేరాం. మీరు ఇప్పటి వరకు శ్రీశైలం దర్శించుకోలేదంటే మీ ట్రావెల్ లిస్టులోకి తప్పనిసరిగా మీరు ఈ ప్లేస్ని యాడ్ చేసుకోండి. ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, మన మనసుకు సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చే పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? Like it. Comment. Follow. VRS. Vision.